హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫౌండేషన్ స్టోన్ అనేది వేయడం జరిగింది. ఎందుకోసం అంటే నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఫస్ట్ న్యాచురోపతికి చెందినటువంటి ఒక హాస్పిటల్ నిర్మాణానికి పునాది రాయి అనేది వేయడం జరిగిందనమాట. అది ఎక్కడ అంటే దిబ్రూగర్ ప్రాంతంలో. సో దిబ్రూగర్ ప్రాంతంలో ఫస్ట్ న్యాచురోపతికి సంబంధించినటువంటి హాస్పిటల్ నిర్మాణం కోసం ఫౌండేషన్ స్టోన్ అనేది వేశారు. సో ఎవరంటే ఆయుష్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి సర్బానంద సోనోవాల్ గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఈ ప్రోగ్రాంలో అస్సాం చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి హిమంత బిశ్వ శర్మ గారు కూడా ఇందులో పాల్గొన్నారు. అండ్ దీని ద్వారా ఏంటంటే ఇది ఒక మంచి ప్రారంభంగా తీసుకున్నారు. ఏ విధంగా అంటే ఇటువంటి న్యాచురోపతి క్లినిక్ లాంటిది ఏర్పాటు చేయడం అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలకి న్యాచురోపతి హాస్పిటల్ ఇవ్వటం అండ్ దాంతోపాటు అక్కడ యోగాకి సంబంధించినటువంటి విషయాలను కూడా నేర్పించే విధంగా నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకి ఇది ఒక మంచి క్లినిక్గా కాబోతుందని వాళ్ళు తెలియజేశారనమాట. అండ్ ఈ యొక్క హాస్పిటల్ నిర్మాణం కోసం నియర్లీ 100 కోట్ల రూపాయలు అనేవి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ దీనిలో ఏంటంటే మన సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ న్యాచురోపతి తరపున ఈ యొక్క అమౌంట్ అనేది ఈ యొక్క హాస్పిటల్ నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది. అండ్ ఇది ఎక్కడంటే అస్సాం ప్రాంతంలో ఉన్నటువంటి దిబ్రూగర్ ప్రాంతంలో ఈ హాస్పిటల్ నిర్మాణం అనేది జరగబోతుంది. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ హాస్పిటల్ నిర్మాణంలో ఏ విధంగా చేయబోతున్నారంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి మన సాంప్రదాయ ఆయుర్వేదిక్ మెడిసిన్లో ఉన్నటువంటి మొత్తం కీలకమైనటువంటి విషయాలన్నీ కూడా అండ్ దాంతోపాటు యోగాకి సంబంధించినటువంటి నాలెడ్జ్ని అండ్ న్యాచురోపతి అంటే మన ప్రకృతి పరంగా ఉన్నటువంటి వైద్య విధానాల్ని అవలంబిస్తూ అండ్ దాంతోపాటు ఇప్పుడు కొత్తగా మోడర్న్ టెక్నాలజీ తోటి నాలెడ్జ్ తోటి ఏవైతే మనకి వైద్య రంగంలో మార్పులు వస్తున్నాయో అన్నిటి యొక్క సమ్మేళనంగా ఈ యొక్క హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడైతే ఈ యొక్క హాస్పిటల్ న్యాచురోపతికి చెందినటువంటి హాస్పిటల్ అది కూడా నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు. దాని యొక్క ఫౌండేషన్ స్టోన్ అనేది వేయడం జరిగింది. ఈ యొక్క హాస్పిటల్ ఎక్కడ నిర్మించబోతున్నారు అంటే డిబ్రూగర్ ప్రాంతంలో. సో కేఎం కరియప్ప బర్త్డే యానివర్సరీ అనమాట. సో 20th జనవరిన కరియప్ప గారి బర్త్డే అనేది జరిగింది. సో అసలు ఈయన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో ఈయన మన స్వాతంత్రం యొక్క రావడానికి జరిగేటువంటి చర్యల్లో ఈయన కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారనమాట. అండ్ ఈయన చేసినటువంటి వర్క్ ఏంటంటే మన యొక్క ఆర్మీ ఏదైతే ఉందో అది స్వాతంత్రానికి ముందు వర్క్ చేశారు అండ్ తర్వాత కూడా ఉన్నారనమాట. ఈయన ఆ టైంలో కమాండర్ ఇన్ చీఫ్గా వర్క్ చేశారు. అది కూడా మన ఇండియన్ ఆర్మీ తరఫున కమాండర్ ఇన్ చీఫ్గా ఈయన ఇండియన్ ఆర్మీలో పనిచేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మన ఇండియన్ మిలిటరీ ఏదైతే ఉందో అది ఇండిపెండెన్స్ రావడానికి చేసినటువంటి కృషిలో ఈయన యొక్క పాత్ర అనేది చాలా ప్రముఖంగా ఉందన్నమాట. అండ్ ఈయన 1899 టైంలో కొడవా క్లాన్లో జన్మించడం జరిగింది. కొడవా జాతి ఏదైతే ఉంటుందో ఆ జాతిలో ఈయన జన్మించడం జరిగిందనమాట. అది ఎక్కడంటే కూర్గ్ ప్రావిన్స్ ప్రాంతంలో ఈయన జననం అనేది జరిగింది. ఈయన 1993 వరకు బతికి ఉన్నారు. 93లో ఈయన చనిపోవడం జరిగింది. అండ్ ఈయన మనకు స్వాతంత్రం టైంలో ఇండియన్ ఆర్మీకి కమాండర్ ఇన్ చీఫ్గా వర్క్ చేశారు. అందుకనే ఈయన సంస్కరించుకుంటూ కేఎం కరియప్ప బర్త్ యానివర్సరీని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అండ్ ఈయన మిలిటరీ నుంచి మనం స్వాతంత్రం పొందే క్రమంలో ఏవైతే జరిగాయో వాటన్నిటిలో కూడా ఈయన యొక్క పాత్ర అనేది మనకి ముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఇండియా ఎక్స్టెండెడ్ 1 మిలియన్ ఎమర్జెన్సీ రిలీఫ్ ఫండ్ అనమాట. సో మన ఇండియా తరపున 1 మిలియన్ అమౌంట్ అనేది పపువా న్యూ గినియాకి కేటాయించడం జరిగింది. అండ్ ఇది ఎందుకోసం అంటే ఎమర్జెన్సీ రిలీఫ్ ఫండ్గా ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే రీసెంట్గా ఈ పపువా న్యూ గినియా ప్రాంతంలో వాల్కనిక్ ఎరప్షన్ అనేది జరిగింది. అండ్ ఈ వాల్కనిక్ ఎరప్షన్ వల్ల అక్కడ చాలామంది నిరాశ్రయులయ్యారు అండ్ చాలా ఇబ్బందికర పరిస్థితులనే వాళ్ళు ఎదురు చూస్తున్నారు అనమాట. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి 1 మిలియన్ అమౌంట్ అనేది డాలర్ అమౌంట్ అనేది కేటాయించడం మన ఇండియా తరపున ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అనమాట. అండ్ ఇక్కడ కావాల్సినటువంటి విషయాలు ఇక్కడ ఇవ్వవలసినటువంటి ఏవైతే ఉన్నాయో అమౌంట్తో పాటు అవి కూడా అంటే డిజాస్టర్ రిలీఫ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మెడికల్కి సంబంధించినటువంటి కిట్లు కానీ అక్కడ అవసరమైనటువంటి సహాయ చర్యలు కానీ మన ఇండియా తరపు నుంచి కూడా పంపించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ పంపించేటువంటి ఈ యొక్క కన్సైన్మెంట్ ఏదైతే ఉందో అది ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా
మనం యొక్క డిజాస్టర్ రిలీఫ్ మెటీరియల్ని అండ్ మెడికల్ ఎయిడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని కూడా పపువా న్యూగినియా ప్రాంతానికి పంపించడం జరుగుతుంది. జానిక్ సిన్నర్. సో జానిక్ సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 సంబంధించినటువంటి గ్రాండ్ స్లామ్ టైటిల్ ఏదైతే ఉందో దాన్ని విన్ చేయడం జరిగిందనమాట. ఎవరి మీద ఈయన ప్రత్యర్థి అవుతుందంటే డానియల్ మెద్వదేవ్ మీద ఈయన గెలవడం జరిగింది. అండ్ ఈయన గెలుచుకున్నటువంటి టైటిల్ ఏంటంటే గ్రాండ్ స్లామ్ టైటిల్ అనమాట. ఆస్ట్రేలియన్ ఓపెన్కి సంబంధించినటువంటి గ్రాండ్ స్లామ్ టైటిల్ అనేది విన్ అవడం జరిగింది. ఈయన 22 సంవత్సరాల వయసులో 2008 టైంలోనే నోవాక్ జోకోవిచ్ తర్వాత అతి చిన్న వయస్సులోనే ఆస్ట్రేలియన్ ఓపెన్స్, అది కూడా పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నటువంటి అతి చిన్న వయస్సు కలిగినటువంటి వ్యక్తి అనమాట. అండ్ 1976 తర్వాత ఈ యొక్క టైటిల్ ఏదైతే ఉందో దాన్ని గెలుచుకున్నటువంటి ఒకే ఒక్క ఫస్ట్ ఇటాలియన్ మెన్గా గుర్తింపు పొందాడు. అంటే ఈయన ఇటలీకి చెందినటువంటి వ్యక్తి, ఆ దేశం తరపున ఈ పోటీలో పాల్గొని గెలిచినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా పేరు పొందాడు. అండ్ ఇప్పుడైతే ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 సంబంధించినటువంటి టైటిల్ని జానిక్ సిన్నర్ గారు గెలవడం జరిగింది. సో నిర్మలా సీతారామన్ గారు మన యొక్క బడ్జెట్ ఏదైతే ఉందో ఇంటరమ్ బడ్జెట్, అది కూడా ఫైనాన్షియల్ ఇయర్కి చెందినటువంటి 2024 నుంచి 2025కి సంబంధించినటువంటి ఇయర్లీ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని ఫిబ్రవరి 1వ తేదీన ప్రకటించబోతున్నారు. అండ్ ఇది ఎందుకు న్యూస్లో వచ్చిందంటే వరుసగా ఆరవసారి బడ్జెట్ ప్రజెంటేషన్ చేసినటువంటి వ్యక్తుల్లో ఈమె రెండో వ్యక్తి అనమాట. అండ్ ఇంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తుల్లో మొరార్జీ దేశాయ్ గారు ఫస్ట్ అయితే 6 సార్లు ఈయన మన బడ్జెట్ అనేది ప్రజెంట్ చేయడం జరిగింది. ఆయన తర్వాత ఇప్పుడున్నటువంటి నిర్మలా సీతారామన్ గారు సెకండ్ ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ని వరుసగా 6 సార్లు చదవడం జరిగింది, అంటే ప్రజెంటేషన్ చేయడం అనేది జరిగింది. సో నిర్మలా సీతారామన్ గారు సెకండ్ ఫైనాన్స్ మినిస్టర్ అనమాట. ఏ విధంగా అంటే మొరార్జీ దేశాయ్ గారి తర్వాత బడ్జెట్ని 6 సార్లు వరుసగా ప్రకటించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్లో మన మొరార్జీ దేశాయ్ గారు ఫస్ట్ పర్సన్ అయితే, సెకండ్ పర్సన్ వచ్చేసి నిర్మలా సీతారామన్ గారు. నైగర్, మాలి అండ్ బుర్కినా ఫాసో. సో ఇవి 3 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అది వెస్ట్ ఆఫ్రికన్ బ్లాక్ అయినటువంటి ఎకోవాస్ అంటాం. సో ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఈ 3 దేశాలు బయటికి వస్తున్నట్లుగా ప్రకటించాయన్నమాట. అండ్ ఇది ఏదైతే ఉందో ఈ COWS అన్నాం. సో అదేంటంటే ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్, అంటే వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ యొక్క ఆర్థిక వృద్ధి కోసం ఒక గ్రూప్గా ఏర్పడ్డాయి. సో అదే ఈ COWS అంటాం. సో ఈ గ్రూప్ నుంచి నైగర్, మాలి అండ్ బుర్కినా ఫాసో దేశాలు బయటకు వచ్చేసినట్లుగా తెలియజేశారనమాట. ఎందుకంటే నైగర్ దేశం ఏదైతే ఉందో అది జూలై ప్రాంతంలో, అండ్ బుర్కినా ఫాసో వచ్చేసి 2022లో, అండ్ మాలి ఈ కంట్రీ వచ్చేసి 2020 టైంలో వాటి యొక్క స్వతంత్రాన్ని కోల్పోయాయి. అంటే ఏ విధంగా అంటే అక్కడ ఆర్మీ పాలన అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది ఆ ప్రాంతాల్లో. అక్కడ ఉన్నటువంటి సివిలియన్ ఏదైతే ఉందో, అంటే అక్కడ నార్మల్గా ప్రజాస్వామ్య పాలన అనేది ముగిసిపోయి అక్కడ ఆర్మీ వారి చేతిలోకి వారి యొక్క దేశం యొక్క పరిపాలన అనేది వెళ్ళిపోవడం జరిగింది. అందువల్లే ఈ 3 దేశాలు తాము చేసేటువంటి ఎకనామిక్ కార్యకలాపాల కోసం, ఆర్థిక కార్యకలాపాల కోసం మిగిలిన దేశాలతో ఉన్నటువంటి ఈ కమ్యూనిటీలోంచి బయటికి వచ్చేసినట్లుగా తెలియజేస్తాయి. అండ్ ఇక్కడ ఈ యొక్క ఎకనామిక్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఈ యొక్క కంట్రీస్లో ఇక మీదట మీరు ఆ విషయాలకి స్వస్తి చెప్పండి, అక్కడ మిలిటరీ వాళ్ళు ఉండకుండా మామూలుగా ఉండేటువంటి ప్రజాస్వామ్య పాలనని తీసుకొని రావడానికి సొల్యూషన్ వెతకండి అని పిలుపుని ఇచ్చారు. సో ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్. సో ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ అనేది కేరళలో ఉన్నటువంటి తిస్సూర్లో ఇది జరగడం జరిగిందనమాట. అండ్ ఈ యొక్క లిటరేచర్ ఫెస్టివల్ యొక్క థీమ్ ఏంటంటే లిటరేచర్, కల్చర్ అండ్ ప్రోగ్రెస్. సో ఇది యొక్క ప్రోగ్రామ్ యొక్క థీమ్ అనమాట. ఈ యొక్క కల్చరల్ ఫెస్టివల్, లిటరేచర్ ఫెస్టివల్ యొక్క థీమ్. అండ్ ఈ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారంటే కేరళ సాహిత్య అకాడమీ వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. అండ్ దీనికోసం కేరళ స్టేట్ కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నారు. అండ్ ఈ యొక్క ప్రోగ్రామ్కి ఇనాగ్రేషన్ ఈవెంట్ ఏదైతే ఉందో దానికి చీఫ్ మినిస్టర్ అయినటువంటి పినరయి విజయన్ గారు దీన్ని వర్చువల్గా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రోగ్రామ్ ఏమో కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి త్రిశూర్ ప్రాంతంలో జరిగింది. అండ్ ఈ యొక్క ఈవెంట్ కోసం నియర్లీ 500 మంది రైటర్స్, క్రిటిక్స్ అండ్ సోషల్ యాక్టివిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సెషన్స్లో పాల్గొనడం జరిగింది.
ఇండియా సౌదీ అరేబియా జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ సదా తనీస్క్. సో సదా తనీస్క్ అనేది ఒక మిలిటరీ ఎక్సైజ్ పేరు అనమాట. అది ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది అంటే ఇండియా సౌదీ అరేబియా. సో ఇండియా సౌదీ అరేబియాకి చెందినటువంటి ఈ ఎక్సైజ్ ఏదైతే ఉందో అది ఎక్కడ జరుగుతుందంటే మన దేశంలో ఉన్నటువంటి రాజస్థాన్ ప్రాంతంలో మహజన్ ప్లేస్లో ఈ యొక్క ఎక్సైజ్ అనేది జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఇందులో ఏంటంటే మన ఇండియాకి చెందినటువంటి ట్రూప్స్ ఏవైతే ఉంటాయో అండ్ దాంతోపాటు సౌదీ అరేబియాకి చెందినటువంటి ట్రూప్స్ ఉంటాయి కదా, అవి కూడా ఒక జాయింట్ మిలిటరీ ఆపరేషన్స్ అనేవి ఇందులో ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సెమీ డెజర్ట్ టెర్రైన్ ప్రాంతంలో అంటే అక్కడ ఉండేటువంటి ఎడారి ప్రాంతము అండ్ సెమీ డెజర్ట్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో సైనిక విన్యాసాలను నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఈ విన్యాసాలు నిర్వహించేటప్పుడు వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి చాప్టర్ 7లో ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో ఆ రూల్స్కి అనుగుణంగా ఈ యొక్క మిలిటరీ ఎక్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు మోటార్ వెహికల్ చెక్ పోస్ట్ ఒకటి, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ ఏ విధంగా చేయాలి అండ్ కమాండరైజ్ ఆపరేషన్స్ ఏ విధంగా చేయాలి, ఇటువంటి ఆపరేషన్స్ అన్నిటి గురించి కూడా ఈ యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సైజ్లో భాగంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ బెటాలియన్లో భాగంగా బ్రిగేడ్ టైప్ ఉండేటువంటి ఆర్మీ ఆఫీసర్తో పాటు గార్డ్స్ కూడా ఇండియన్ ఆర్మీ తరపున ఈ యొక్క విన్యాసంలో పాల్గొనడం జరుగుతుంది. అండ్ ఈ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఏదైతే ఉందో అది ఎక్కడ జరుగుతుంది అంటే రాజస్థాన్లో ఉన్నటువంటి మహజన్ ప్రాంతంలో. ఒడిషా ప్రాంతంలో నేషనల్ చిలికా బర్డ్స్ ఫెస్టివల్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందండి. అది 4th నేషనల్ చిలికా బర్డ్ ఫెస్టివల్ అనమాట. సో ఒడిశా సీఎం గారు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బర్డ్స్ని ఇంకా ఎగ్జిబిట్ చేయడానికి ఫోటో ఎగ్జిబిషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి బర్డింగ్ హబ్ ఏవైతే ఉందో అంటే అక్కడ పక్షులన్నింటినీ ఒక సంరక్షణ కేంద్రం లాగా ఏర్పాటు చేసి అక్కడ ఏ విధంగా ఉందో అండ్ ఆ ప్రాంతాలన్నింటినీ కూడా సందర్శించడం కోసం ఇది టూరిస్టులకి ఆకర్షించడానికి కూడా ఇటువంటి బర్డ్ ఫెస్టివల్ అనేది నిర్వహిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఈ యొక్క ఫెస్టివల్ అనేది 3 రోజుల ప్రోగ్రామ్ అనమాట. 3 రోజుల పాటు జనవరి 29th వరకు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. ఇందులో నియర్లీ 52 మంది సెలెక్ట్ అయినటువంటి బర్డర్స్ అంటే పక్షుల సంరక్షించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాటిని ఫోటో తీయడం కావచ్చు, వాటిని చూడాలని ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు మన దేశంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల నుంచి తరలి వెళ్ళి వాటి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ బర్డింగ్ ఎక్స్కర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడంటే మంగళజోడి అనమాట. సో మంగళజోడి నల్బానా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశం మొత్తం కూడా 2 రోజుల పాటు తిరిగి చూడడం కోసం కూడా ఎక్స్కర్షన్స్ అనేవి ట్రిప్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం మంగళజోడి అండ్ నల్బానా ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తూ ఉంటారంటే బర్డ్స్ ప్యారడైస్ ఆఫ్ ఆసియాగా పిలుస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.